సర్పంచుల బిల్లులు వెంటనే సర్పంచ్ బిల్లులు వెంటనే జై తెలంగాణ ప్రభుత్వం వండి వైఖరి ప్రభుత్వం వండి వైఖరి సర్పంచుల బిల్లులు వెంటనే సర్పంచ్ బిల్లులు వెంటనే వెంటనే సర్పంచ్ బిల్లులు వెంటనే సర్పంచ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం వండి వైఖరి ప్రభుత్వం వండి వైఖరి ప్రభుత్వం వండి వైఖరి వెంటనే సర్పంచ్ గారి బిల్లులు పెండింగ్ పెట్టిన వెంటనే బిల్లులు చేయాలి. జై తెలంగాణ తెలంగాణ ఇవాళ నేను 50 లక్షల అప్పులు తెచ్చి 2 ఎకరాల భూములు కూడా అమ్ముకోవడం జరిగింది. నాకు 52 లక్షలు రావాలి. సంవత్సరం నుంచి దాదాపు ఒక 15 లక్షల ఇంట్రెస్ట్లే కట్టడం జరిగింది. రాబోయే పరిస్థితుల్లో ఇంకా ఇబ్బందులు పెడితే మా భూజాగులు అమ్మి ఇవాళ భార్య భర్తలు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఇవాళ మన రాష్ట్రం మొత్తం ఉన్న సర్పంచులందరూ వాస్తవానికి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరు ఇవాళ ఎలక్షన్ పెట్టాలంటే మా బిల్లులు చెల్లించినాకనే పెట్టాలని కూర్చున్నాం. భవనం కానీ మనూరు మనబడే కానీ ఈ పైప్ లైన్లే కానీ ఇట్లా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మేము అప్పులు తెచ్చి మిత్తిలు కట్టలేక ఆత్మహత్య చేసే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మేము దాదాపు సెక్రటరీ పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ పంచాయతీ కమిషనర్ కాడికి పోయి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంత మొరబెట్టుకున్నా మొండి వైఖరితో మా బిల్లులు ఇవ్వకుండా ఇలా మమ్మల్ని రోడ్డు మీద ఏది మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మేము ముఖ్యమంత్రి కోరుకునేది ఏంటంటే మేము ప్రజల అవసరాల కోసం పార్టీలకు అతీతంగా ఈ ఆ రోజున ఇవాళ మేము చేసిన పనులు ప్రజల అవసరాలు చేసిన పనులు కాబట్టి మమ్మల్ని కక్షపూర్వకంగా కాకుండా మా బిల్లులు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. హన్మకొండ జిల్లా నడిగూడ మండల కేంద్ర సర్పంచ్ ఊర రవీందర్రావు. గత 2018 నుంచి 2024 వరకు నేను ఒక సర్పంచ్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. వాస్తవానికి గ్రామంలో మనూరు మనబడే కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణమే కానీ మన జీపీ పైప్ లైన్ ప్రజల అవసరాల కోసం ఆర్డబ్ల్యూఎస్ నుంచి సిడిబి ఫండ్ తీసుకొచ్చి అవి చేయడం జరిగింది. వాస్తవానికి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఊళ్ళే గత 50 సంవత్సరాలు చేయని పనులు ఒక 5 సంవత్సరాలు పనులు పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వం